హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చూశారు కదా మన వీక్లీ లెవెల్స్ ప్రకారం నిఫ్టీ ఎగ్జాక్ట్గా మూవ్ అవుతుంది. అలాగే రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడి వరకు, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది ఒకసారి చూద్దాం. ఈ వీక్ మొత్తం మనది వీక్లీ లెవెల్స్ ఈ గోల్డ్లో ఉన్నాయి వీక్లీ లెవెల్స్, ఈ బ్లాక్లో ఉన్నాయి డే లెవెల్స్. ఇక్కడ నుంచి కొంచెం అడ్వాన్స్డ్గా లెవెల్స్ చేయబోతున్నాను. రేపు రేపు వచ్చేసి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా ఈరోజు. రేపు ఈ లైన్ పైన ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కిందికి వస్తుంది, లేదా ఈ లైన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది. లేదు దీని కింద క్లోజ్ అయిందంటే మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ ఈ లైన్ పైన ఓపెన్ అయిందంటే పైకి వెళ్తుంది. ఇంకా గ్యాప్ అప్ నిఫ్టీ ఇంకా మూవ్ ఎక్కువ చూపిస్తుంది 900 అబోవ్ మీద. 900 అబోవ్ మీద ఒకవేళ 900 ఇది 900 ఉంది, 900 అబోవ్ మీద ఓపెన్ అయినా కూడా ఒకవేళ ఈ ఈ పివోట్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన క్రాస్ చేస్తే మళ్ళీ టార్గెట్ ఇంతవరకు ఉంటుంది. ఈ వీక్ టోటల్గా అప్ మూవ్ చాలా స్పీడ్గా ఉంటుంది అని ముందే చెప్పుకున్నాం కూడా. అలాగే గ్యాప్ అప్ అవుతూ వెళ్ళిపోతూ ఉంది. మా ఇంట్రాడే చేయడం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుండొచ్చు, కానీ హోల్డ్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా బిగ్ మూమెంట్ అని క్యాచ్ చేయొచ్చు. ఇది రేపు ఒకవేళ ఈ పివోట్ లైన్ బ్రేక్ అయితే కనుక ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, దాని తర్వాత ఇది సెకండ్, ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. ఇంకా మూమెంటం ఇంకా స్పీడ్గా ఉంటే మాత్రం ఇది ఫైనల్గా ఇక్కడికి వెళ్తుంది. కానీ ఈ వీక్లో వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. ఈ వీక్లో మాత్రం ఇక్కడ వరకు ఈ రెడ్ లైన్ వరకు మాత్రం వెళ్ళి మళ్ళీ ఈ పివోట్ లైన్ టచ్ చేసి మళ్ళీ వెళ్ళాలి. ఈ పైన ఉంటేనే ఒకవేళ మార్కెట్ ఈ పివోట్ లైన్ పైన ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ వీక్ పైకి వెళ్తుంది. ఇది నిఫ్టీ గురించి. చూడండి, కొంచెం గజిబిజి అయింది బాగా. అర్థమైతే అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా చూసారా, ఈ లైన్ పైన ఉంటేనే మార్కెట్ రేపు అప్ మూమెంట్ ఉంటుంది, ఈ లైన్ కింద ఉంటేనే మార్కెట్ కిందికి ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కూడా కొద్దిసేపు ఇక్కడ తిరిగిన తర్వాత బ్రేక్ కావాలి, ఇక్కడైనా. అది ఓకేనా ఫ్రెండ్స్, నిఫ్టీ పరిస్థితి ఇది. ఓకే, థ్యాంక్ యూ.